హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025 అతి త్వరలో జస్ట్ 2 డేస్లో జరగబోతుంది. అండ్ ఈలోపు అయితే కెప్టెన్స్ మీటింగ్ ముంబైలో జరిగింది. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ అయితే తీసుకున్నారు. ఐపీఎల్ కోసం వెయిట్ చేసేవారంతా వీడియోని లైక్ చేసి మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేయండి. ఐపీఎల్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ కెప్టెన్స్ మీటింగ్లో అయితే చాలా ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ జరిగాయి. అంతకంటే ముందు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ అతడు ఫిట్గా లేకపోవడం వల్ల కొన్ని మ్యాచ్లకు మాత్రం ఒక 3 మ్యాచ్లకు అతడు హోమ్ గ్రౌండ్లో జరిగే మ్యాచ్లకు దూరం ఉండబోతున్నాడు. సో అతని బదులు రియాన్ పరాగ్ అయితే కెప్టెన్సీ అప్పగించారు. ఇప్పుడు సంజు శాంసన్ కేవలం ఒక బ్యాట్స్మెన్గా, ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే ఆడతాడు. కెప్టెన్గా మాత్రం రియాన్ పరాగ్ అయితే గ్రౌండ్లో ఉంటాడు. ఇది ఆ టీంకు సడన్గా వచ్చినటువంటి చేంజ్. అండ్ అదేవిధంగా ఈ కెప్టెన్స్ మీటింగ్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ అయింది. కరోనా కంటే ముందు ఆ బాల్ పైన ఏదైతే సలైవా రాయడం ఉందో అదైతే బ్యాన్ చేశారు. దానివల్ల బాల్ షైన్ అవుతుంది, రివర్స్ స్వింగ్ అవుతుంది. ఆ సలైవా రాయడం వల్ల దాన్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది. దీనివల్ల షమీ లాంటి బౌలర్స్ అయితే ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు, దాన్ని లిఫ్ట్ చేయాలి, ఆల్రెడీ కరోనా అయిపోయింది, దీనివల్ల మాకు రివర్స్ స్వింగ్ దొరకట్లేదు ఫాస్ట్ బౌలర్స్కి అని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు, మెయిన్గా మహమ్మద్ షమీ. సో ఇప్పుడైతే కెప్టెన్స్ మీటింగ్లో ఇప్పుడు ఎలాగూ పాండమిక్ లేదు కాబట్టి ఈ రూల్ని అయితే లిఫ్ట్ చేశారు. ఐపీఎల్లో ఇక నుంచి వాడచ్చు. సో ఒకవైపు బాల్ని షైన్ చేయడానికి సలైవా అనే దాన్ని అయితే వాడచ్చు. ఇది ఎవరైతే స్వింగ్ చేస్తారో రివర్స్ స్వింగ్ వాళ్ళకి అడ్వాంటేజ్. రివర్స్ స్వింగ్ మహమ్మద్ షమీ బాగా చేస్తాడు. మెయిన్గా వన్డే అండ్ టెస్టుల్లో ఇది చాలా బాగా పనిచేస్తుంది. T20లో కూడా కాస్త హెల్ప్ అవుతుంది అని అయితే అంటున్నారు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ని రద్దు చేయాలని చెప్పి కూడా డిస్కషన్ జరిగింది. కానీ దాని మీద అయితే రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ఓవరాల్గా అయితే ఇది బౌలర్స్కి, మెయిన్గా ఫాస్ట్ బౌలర్స్కి ఒక బిగ్ అడ్వాంటేజ్ కాబోతుంది ఈ ఒక్క రూల్ వల్ల అని అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్.